చాలామంది రివ్యూస్ చూసి వెళ్తుంటారు కదా, సో వాళ్ళకి చెప్పే సజెషన్ ఏంటి మీరు? చాలామంది సారీ రివ్యూస్ చూసి వెళ్తూ ఉంటారు, అంటే రివ్యూ చదివేసి సినిమా ఇట్లా ఉంది ఇట్లా ఉంది, కొంతమంది ఎలా వాళ్ళు కూడా ఉంటారు, సో వాళ్ళకి చెప్పే సజెషన్ ఏంటి? సో రివ్యూస్ అనేది బేసిక్గా మనకి ఇన్ఫర్మేషన్ లాగా ఉండాలి. అంటే మోర్ దెన్ ఒక సినిమా చూసిన తర్వాత ఏదైనా బాగుంది అంటే దానికి అప్రిషియేషన్ చేయండి, ఏదైనా బాగాలేదు దానికి బెటర్ చేసుకోమని చెప్పండి. ఇది తీసిపడేసే వాళ్ళు ఎక్కువ ఉందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు కాంటెంట్ కోసం లేకపోతే థంబ్నెయిల్స్ కోసమో లేకపోతే కొంచెం ఎంగేజ్మెంట్ కోసమో చేసేవి ఈరోజు ఎక్కువైపోయాయి. ఎందుకంటే వాళ్ళకి అది బిజినెస్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు, బట్ ఇక్కడ చాలామంది లైవ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మేము కోట్లు పెట్టేసి కెరియర్స్ రిస్క్లో పెట్టి కొంచెం కెరియర్ గ్రో అవ్వాలని చెప్పేసి మేము మా కష్టాలు మాకుంటాయి. సో ఏదైనా మీరు థియేటర్కి వచ్చి మీరు ఇంత ప్రమోషన్ చేస్తున్నామంటే మేము సినిమా మీద కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టే చేస్తున్నాం. సో మీరు థియేటర్కి వచ్చిన తర్వాత మీరు ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేస్తారు కాబట్టి మేము కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఎందుకంటే మీరు మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలి. చూసి బాగుంది అనుకుంటేనే మాకు నెక్స్ట్ సినిమా వస్తుంది, నెక్స్ట్ సినిమాలు మేము చేసుకుంటూ వెళ్ళాలి. సో మీరు చూసి మీరు చెప్పండి, ఏదైనా బాగాలేదు అంటే మాకు చెప్పండి, ఏదైనా ఎక్కడ సోర్స్ ఆఫ్ ఏదో ఒక సోర్స్ చూసుకొని. బట్ విని వెళ్ళకండి. మీరు బాగాలేదు అన్నా కూడా మీరు చెప్పండి ఒక 10 మందికి, వాళ్ళకి నచ్చచ్చేమో కదా. ఎందుకంటే ఏ పాయింట్ ఎవరికి కనెక్ట్ అవుతుందో ఎవరికి చెప్పలేం. సో కంప్లీట్లీ అంటే సినిమాని మనం ఇష్టపడుతున్నాం, దాని నుంచి మనం సిన్సియర్గా ట్రీట్ చేస్తున్నాం, మనం ఫ్యామిలీలాగా బిహేవ్ చేస్తున్నాం అనుకుంటున్నాం కాబట్టి సో ఎంకరేజ్ చేయాలంటే ఖచ్చితంగా థియేటర్లో చూస్తేనే ఆ బ్లెస్సింగ్స్ మాకు వచ్చేస్తాయి ఏదో ఒక విధానంలో. అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ అన్న. ఇంకా ఇట్లాంటి సక్సెస్ఫుల్ లైఫ్లో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఒకసారి